నమస్కారం RTI 9 న్యూస్ కి స్వాగతం। యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని నల్లచెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు। యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి వద్ద సొంత నిధులతో డిపిని ఏర్పాటు చేయడం ద్వారా యాదగిరిగుట్ట మండలం నల్లచెరువు, తోపుగాని చెరువు, గండి చెరువులు నిండి అలుగు పారుతుండడంతో నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। దీంతో పాటు పట్టణంలో పెద్దమోరి పూర్తి స్థాయిలో మురికిగా ఉండటం, ఇప్పుడు వచ్చిన ఈ నీటితో పెద్దమోరిలో ఉన్న మురికి పూర్తిగా కొట్టుకుపోవడంతో పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి దోమలు లేని ప్రదేశంగా మారిందన్నారు। ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పట్టణంలోని పలు కాలనీల వద్ద డ్రైనేజీని పరిశీలించి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు। ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యాదగిరిగుట్ట పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఇంకా జరిగే శ్రీకాంత్ అంత చిన్నది అట్లా ఉండాలి। ఐటమ్స్ కింద బఫర్ జోన్ ఉన్నాను పర్మిషన్ ఆదేశారు చెత్త జమ అయ్యి స్టోరేజ్ లెక్క అవుతుంది తీసుకో ఇది వరదకి వెళ్ళిపోతుందా అంతా మురుగు నీళ్ళు లెక్క ఇదంతా బాగా అయినప్పుడు ఈ ఫోటో పొద్దున 3 గంటలకు అక్కడ ఒకటి మంచినీళ్ళ పైప్ ఉంది అడ్డం। ఆలేరు నియోజకంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపుడు లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వాన ఆలేరులో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపాలనే లక్ష్యంతో సుమారు 2 నెలల నుంచి ఒక్కొక్క చెరువు నింపుకుంటా ఇరిగేషన్ వాళ్ళ సహకారంతో
ఇక్కడ కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్, అదేవిధంగా తపాష్పల్లి, నవాపేట రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ సుమారు 75-80 చెర్లు నింపడం జరిగింది. ముఖ్యంగా ఇలా ఆలేరు నడిబొడ్డు ఉన్నటువంటి యారుట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నల్ల చెరువు, పెద్ద చెరువు నింపుకొని మూసీని తలపించే విధంగా ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ నుంచి బీసీ కాలనీ అక్కడ యారిపల్లి వరకు కూడా ఈ యారుటకు వచ్చే మలినాలు మొత్తం ఈ కాలువల్లో ఉండడం వల్ల ఈ చెరువు నింపితే ఒక 6 నెలల పాటు ఈ కాలువ శుద్ధి అవుతుంది. అందుకే ప్రత్యేకంగా ఈ నల్ల చెరువు నింపడం, అదేవిధంగా గండి చెరువు, నల్ల చెరువు, అదేవిధంగా తోపుగాన్ చెరువు 3 చెరువులు యారుట ప్రజలకు కాకుండా యారుట వచ్చే భక్తులకు కూడా నీటి వసతిని పుష్కలంగా ఈ 3 చెరువులు అందిస్తాయి. కాబట్టి ఇలా అందరి సహకారంతో చెరువు నింపినాం. ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పిన, నేను నాయకుడు కాదు, ప్రజా సేవకుడిని, గోదావరి నీళ్ళు తెచ్చి ఆలేరు ప్రజల కాళ్ళు కడతాని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన. ఈ రోజు అది నిజంగా కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సుతోటి ఆ కళ నెరవేరినందుకు నా జన్మ ధన్యమైందిగా ఇంకా కూడా ఏదైతే మిగిలిన చెరువులన్నీ కూడా ఒక్కొక్కటిగా గొలుసుకట్టులు చేసుకుంటూ ప్రభుత్వ నిధులతో పాటు మా బిర్లా ఫౌండేషన్ నిధులతోటి పెట్టి ఎక్కడెక్కడ కట్లు పైప్ లైన్ వేసుకుంటూ మిషన్ల ద్వారా కొంచెం అప్పుడు గతంలో మా ప్రభుత్వాలు విస్మరించేటువంటి గొలుసుకట్టులను కూడా ప్రతి ఒక్కటి పునరుద్ధరించుకొని 100% ఇప్పటికే నింపడం జరిగింది. ఇంకా 4 రోజులైనా ఈ గోదావరి నీళ్లు ఆలేరులో పారించి ప్రతి చెరువుకు నీళ్ళు నింపుతాను తెలియజేస్తూ ఇలా పెద్ద ఎత్తున ఈ గంగమ్మకు నల్ల చెరువులో యారుట ప్రజల దాహతి తెచ్చే చెరువు కాబట్టి దాహతుతో పాటు ఇక్కడ మూసిని కూడా ఈ యారుట్లో ఉన్న మూసిని కూడా సుందరీకరణ ఈ నీళ్లతో చేసి ఇప్పుడే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు స్థానిక చైర్మన్ గారు, కౌన్సిలర్లు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ, టౌన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఆ స్వామివారి ఆశీస్సుతోటి ప్రతి చెరువు నింపుకొని ఇక్కడ నీళ్ల కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా, ప్రతి ఎకరాకు నీళ్లు అందించే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పూర్తి సహకారం అందించినందుకు వాళ్ళకు 2 చేతులు జోడించి ప్రత్యేకంగా నమస్కారం చేస్తున్నారు.